శశి థరూర్ వాళ్ళ నేళ్ల మీదనే అడుగు పెట్టి 45 ట్రిలియన్లు దోసుకొదొబ్బిన దొంగలరా మీరు అని చెప్పి బ్రిటిష్లను తిట్టిపోయాడు. నా దేశం పిచ్చమెత్తుకునే దేశం ఆరా పీకనికు నారా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నా దేశంలో వాళ్ళు పోయిర్రు. ఈస్ట్ ఇండియా కంపెనీ పోయింది, ఈట్ ఇండియా కంపెనీ వచ్చింది ఇటలీకి. నాకు తెలియదా వెనకడికి మేము చూడలేదా ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇప్పుడు ఈట్ ఇండియా కంపెనీ మాకు కొత్తనా 45 ట్రిలియన్లు దోసుకొదొబ్బి వీళ్ళెంత దోసుకొదొబ్బుతున్నారు దేశాన్ని. చూడాలి ఒక్కొక్కడు. ఒక్కనాడు కూడా భారత్ మీద మంచిగా ప్రేమగా మాట్లాడిన రోజులేవా ఇలా పాపనా మనము గిది ఫ్రెండ్స్. ఈడికి ఆగుతారా? ఈడికి ఆగరు. చిన్న ఒక సంక్షిప్తంగా మీకు చెప్తా. ఎంతసేపు భారతదేశాన్ని ఏం చెప్తారని అంటే బ్రాహ్మణిజం, కంప్లీట్ గా క్యాస్టిజం, కులగణ, జాతి గాంధీ, కటాకట్ మోడల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని భారత్ ని పోర్ట్రే చేసి, అయితే భారత్ ని ఎప్పుడు వీళ్ళు ఏమని అవమానించిండ్రు? క్యాస్టిజము, బ్రాహ్మణిజము, ఈ శూద్రాస్ ని ఎప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో తీసుకురాలేదు, వాడికి ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి ఉంటే వాడు ఎప్పుడో బాగుపడుతుండే కదా అని చెప్పి కాంగ్రెస్ అప్పుడు చరిత్ర మనకు చెప్పుకుంటూ వచ్చింది. కాకపోతే డార్క్ నిజాలు ఏంది తెలుసా?